దేవుని వాక్యం వినడానికి మనసును సిద్ధపరచుకొని ఆయన సముఖమును కూర్చున్న మీ అందరికీ మన మంచి బోధకుడైన క్రీస్తు నామమున నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని వాక్యానికి చోటిస్తే ఆ వాక్యం మనకు ఎన్నో స్థలాల్లో చోటిస్తుంది. వాక్యానికి చోటు లేకపోతే మనకు చాలా స్థలాల్లో చోటు లేకుండా పోతుంది. కాబట్టి హృదయములో దేవుని వాక్యానికి చోటిద్దాం, శ్రద్ధగా గ్రహించుకుంటూ దేవుని వాక్యాన్ని విందాం. ఈ మధ్యాహ్న వేళ మన ధ్యానం కొరకే అపోస్తలుల కార్యముల గ్రంథం, అపోస్తలుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 18వ వచనాన్ని ముందు చదువుదాం. వారు తన యొద్దకు వచ్చినప్పుడు అతడు వారితో ఇట్లనెను, నేను ఆసియాలో కాలు పెట్టిన దినము నుండి ఎల్లకాలము మీ మధ్య ఏలాగు నడుచుకుంటునో మీరే ఎరుగుదురు. 35వ వచనం అదే అధ్యాయము. మీరును ఈలాగు ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలననియు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకొనవలననియు అన్ని విషయములలో మీకు మాదిరి చూపితినని చెప్పారు. ప్రార్థన. కరుణా సంపన్నుడా, మీకు స్తోత్రాలునైనా. మా పట్ల మీ ప్రేమ జగత్తు పునాది వేయబడక మునిపే మీరు చూపిన ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు. ఎవరు ప్రేమించలేని జీవితాల్ని మీరు ప్రేమించి రక్షించి మీ కుమారులుగా కుమార్తెలుగా చేసుకొని ఈ భూలోకంలో నడిపిస్తూ ఉన్నారు. అనేక సందర్భాల్లో సరిగా నడవలేక వెనకబడి కూలబడి ఎదుగోనైనా మా జీవితాన్ని కొనసాగిస్తున్న మమ్మల్ని అవసరమైన సందర్భంలో మీరే ఎత్తుకొని నడిపిస్తూ ఉన్నారు. అందును బట్టి మీకు స్తోత్రాలు. స్థానిక సంఘాన్ని బట్టి గత 9 సంవత్సరాలుగా ఆరాధన ప్రారంభించబడి మీరిచ్చిన మందిరం కొరకై స్తోత్రాలు. మీ పిల్లల్ని ఎన్నుకున్నారు, కొనసాగిస్తూ ఉన్నారు. భవిష్యత్తులో కూడా మీ నడిపింపు దయచేయండి. ఈ సందర్భముగా ఈ దినం మీ సన్నిధిలో ఉండాలని ఆశించి కూర్చున్న ప్రతి బిడ్డను బట్టి మీకు స్తోత్రాలు. తీసుకొని వచ్చిన ప్రతి బిడ్డను బట్టి స్తుతిస్తూ ఉన్నా. ఉదయకాలం వాక్యాన్ని విన్నా, తిరిగి మధ్యాహ్నం వేళ కూడా అవకాశం ఇచ్చినందుకై స్తోత్రాలు. ఈ చక్కటి వాతావరణంలో మేము శ్రద్ధగా మీ మాటలు విని మేలు పొందుకోవడానికి సహాయము చేయమని, నిలవని నన్ను మరుగు చేయమని మా ప్రభువును మా రక్షకుడైన క్రీస్తు యేసు నామమున స్తోత్రము చెల్లించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, అపోస్తలుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 17 నుంచి చివరి వచనాల వరకు, ఆఖరు వచనాల వరకు పౌలు ఎఫెసు సంఘ పెద్దలను పిలిపించిన తర్వాత వారితో ఇట్లా నేను అని, ఇక నేను ఆసియాలో కాలు పెట్టిన దినము నుండి అని మొదలుపెట్టి వరుసగా చదవడానికి టైం లేదు, కానీ ఆ అధ్యాయాలన్నీ చదివితే పౌలు జీవితం కనపడుతుంది. పౌలు జీవితం కనపడుతుంది. పౌలు జీవితం అందులో 30వ వచనం చదువుకున్నాం కదా. చివరి మాటలో
మీకు మాదిరి చూపితినని చెప్పెను. పౌలు జీవితం ఎటువంటి జీవితం? మాదిరి జీవితం. ఎవరైనా యేసుక్రీస్తు బిడ్డనగా నేను ఎట్లా బ్రతకాలా, ఎవరైనా బ్రతికిన వాళ్ళు ఉంటే చూపండి అంటే ధైర్యంగా చెప్పిన వ్యక్తి పౌలు. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. మనం అలా చెప్పలేము సుమా. ఆ భక్తునికి అంత ధైర్యం. నాకు మాదిరి క్రీస్తే అన్నాడు. నేను అనేకులు మాదిరిగా ఉండాలని ఈ జీవితాన్ని జీవించాను, నీకు మాదిరి చూపితిని. ఈ మధ్యాహ్న వేళ మనకున్న సమయంలో పౌలు జీవితాన్ని మనం ముందర పెట్టుకుందాం. ఎందుకంటే క్రీస్తు తర్వాత మాదిరి పౌలే. ధైర్యంగా ఈ మాట ఎవరు చెప్పలేదు. నన్ను పోలి నడుచుకోండి అని ఇక యేసుక్రీస్తు తర్వాత చెప్పిన భక్తుడు ఎవరైనా ఉన్నారు అంటే అది పౌలే. కాబట్టి పౌలు జీవితం మనకు కూడా ఒక మాదిరికరమైన జీవితం. నేను కూడా పౌలులాగా బ్రతకాలి అనుకోవాలి. ఎందుకంటే పౌలుకు మాదిరి క్రీస్తే, ఇంకొక వ్యక్తిగా. పౌలు అన్నాడు కదా, నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను అన్నాడు. కాబట్టి క్రీస్తును పోలి నడుచుకునే వారు ఎవరైనా ఇతరులకు మాదిరిగానే ఉంటారు. ఇంకా ఎవరిని పోలి నడుచుకున్నా వాళ్ళు మాదిరిగా ఉండరు. క్రీస్తును పోలి నడుచుకున్న వారు ఎవరైనా ఇతరులకు మాదిరిగా ఉండవచ్చు. పౌలు జీవితం ఎలాంటి జీవితం? కొన్ని విషయాలు ఆలోచించేద్దాం. రండి 20వ అధ్యాయంలో ఇప్పుడు మరి ఒకసారి 18వ వచనాన్ని చదువుకుందాం. వారు తన యొద్దకు వచ్చినప్పుడు అతడు వారితో ఇట్లనెను, నేను ఆసియాలో కాలు పెట్టిన దినము నుండి ఎల్లకాలము మీ మధ్య ఏలాగు నడుచుకుంటునో మీరే ఎరుగుదురు. ఏలాగు నడుచుకుంటునో మీరే ఎరుగుదురు. నేను మీ దగ్గర కాలు పెట్టినది మొదలుకొని ఈనాటి వరకు నేను ఏలాగు నడుచుకున్నాను అన్నది రహస్యం కాదు, దాపరికము కాదు. నా జీవితం దాచుకునేది కాదు, రహస్యమైన జీవితం కాదు. ఇది అందరూ ఎరిగిన జీవితమే. సౌలుగా ఉన్నప్పుడు నేను ఎట్లా బతికినానో, నేను ఎంత దూషకుడనో, హింసకుడనో, హానికరుడనో మీరు ఎరుగుదురు. ఇప్పుడు ప్రభు పరిచయకు పిలిచిన తర్వాత నేను ఎట్లా నడుచుకున్నానో అది కూడా మీరు ఎరుగుదురు. నా జీవితంలో దాచిపెట్టుకునేది ఏమీ లేదు సుమా. అంటే నా జీవితం పౌలు యొక్క జీవితానికి పేరు పెడితే ఇది ప్రకాశమానమైన జీవితం అనొచ్చు. ప్రకాశమానమైన జీవితం, ఏ షైనింగ్ లైఫ్ అంటాం. ప్రకాశమానమైన జీవితం అనగా ఇతరులను ఆకర్షించే జీవితం, ఇతరులు తన వైపు చూచేటట్లుగా చేసే జీవితం. ఒక్కసారి పౌలును చూడండి, ఆయన జీవితం ఎలా ఉందో. పౌలు జీవితం ప్రకాశమానమైన జీవితం. అలాగైతే మన గ్రామంలో, మన సంఘములో, మనమున్న స్థలములో మన జీవితం కూడా ప్రకాశించాలి. అందరికీ నీ నడత తెలియాలి, ఎరగాలి అందరు. నేను ఇతన్ని బాగా ఎరుగుదునండి, ఇతని స్వభావం నాకు తెలుసు, అందరిలాంటి వాడు కాడు, ఈయన ఈరోజు నాకు కొత్త కాదు, ఎప్పటి నుంచో నేను ఎరుగుదును, ఈయన జీవితం ఇలాంటిది అని చెప్పగలరా?
ప్రకాశమానమైన జీవితం. ఒక మాట మత్తయి సువార్త 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయం 14-15 ఒకసారి గుర్తు చేసుకుందాం. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మరుగై ఉండనిదు. మనుష్యులు దీపం వెలిగించి కొంచెం క్రింద పెట్టరు గాని అది ఇంట నుండి వారికి అందరికీ వెలుగుచ్చుటకై దీపస్తంభము మీదనే పెట్టుదురు. దీపస్తంభం మీదనే పెట్టుదురు అనగా పౌలు జీవితం ఒకటే కాదు సుమా, మన జీవితాలు కూడా లోకానికి వెలుగుగా ఉండాలి. దేవుని ఆశ ఏంటంటే మీరు లోకమునకు వెలుగై ఉన్నారని ఒకసారి అన్నాడు, లోకమునకు ఉప్పై ఉన్నారు. వెలుగు యొక్క విద్యుక్త ధర్మం ఏంటంటే ప్రకాశించడమే. వెలుగు ఎక్కడున్నా ప్రకాశించడమే. కరెంటు ఎక్కడికి లాగి బల్బేసినా అది ఏ స్థలమైనా వెలగడం తప్పితే ఇంకొకటి తెలియదు. దేవుని పిల్లలు కూడా ప్రకాశమానమైన జీవితం అనగా పౌలు ప్రభు పరిచర్యకు వచ్చిన తర్వాత ఆయన జీవితం ప్రకాశించింది. లోపట ప్రకాశమే, వెలుపట ప్రకాశం. కొన్ని సందర్భాల్లో మనం పైన ప్రకాశిస్తాం కానీ యేసు ప్రభు పరిచర్యల గురించి, శాస్త్రాల గురించి మాట్లాడినాడు. మీరు సున్నము కొట్టిన సమాధులు అన్నాడు. సమాధులు పైన ప్రకాశిస్తాయి, తెల్లగా అందరినీ ఆకర్షిస్తాయి. సమాధి లోపలికి వెళ్తే దుర్గంధం, దుర్వాసన, ఎముకలు, కుళ్ళు, కంపు. మన జీవితాలు అలా ఉండకూడదు సుమా. ఒక పాత్ర లోపల వెలుపల ప్రకాశించాలి. లోపల ప్రకాశించాలి నీట్గా, బయట ప్రకాశించాలి. అలాగైతే మనం నేర్చుకునేది, మన జీవితాలు కూడా మనం ఉన్న స్థలాల్లో ప్రకాశించాలి. 10 మంది మన వైపు తలెత్తి చూడాలి. మేము కూడా ఇలా బ్రతికితే బాగుంటుంది, ఇలా జీవిస్తే ఆ అన్నలాగా, ఆ అక్కలాగా, ఈమెలాగా, ఆయనలాగా. అంతకంటే ఏముంటుంది చెప్పండి? ఒక 10 మందిని నువ్వు ఆకర్షించగలిగితే ఆ ప్రకాశమానమైన జీవితం ఎప్పుడు వస్తుంది? ఒక వచనం చదువుదాం రండి. యోబు గ్రంథం 11వ అధ్యాయం. యోబు గ్రంథం 11వ అధ్యాయం 17వ వచనాన్ని, 11వ అధ్యాయం 17వ వచనం. అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును. ఇదే ఏం ప్రకాశించాలి? మన బ్రతుకు ప్రకాశించాలి, మన జీవితం ప్రకాశించాలి. ఎంత ప్రకాశించాలట? మధ్యాహ్న కాలపు తేజస్సు కంటే అన్నాడు. ఇప్పుడు చూడండి, మిట్ట మధ్యాహ్నం ఎండతో పాటు ఏం అధికంగా ఉంది చెప్పండి? ఎండ అధికంగా ఉంది, అనుభవిస్తున్నా. ఇంకేమి అధికంగా ఉంది? వెలుగు, లైట్. ఈ మధ్యాహ్నం పూట కరెంటు లైట్ వేసినా గాని అది చిన్నపోతుంది. ఈ మధ్యాహ్న కాల తేజస్సు ముందు ఈ బల్బు యొక్క లైటు ప్రకాశించదు, అసలుకు వెయ్యనట్టే ఉంటుంది. మన బ్రతుకులు ఇట్లా మధ్యాహ్న పూట వెలుగులాగా ప్రకాశించాలి. మధ్యాహ్న పూట వెలుగు ఎట్లుంటుందో అట్లా. ఎప్పుడు ప్రకాశిస్తాము అంటే 5వ వచనాన్ని చూడండి, 14వ వచనం. పాపము నీ చేతిలో నుండుట చూచి నీవు దాన్ని విడిచిన ఎడల నీ గుడారములో నుండి దుర్మార్గత నీవు కొట్టి వేసిన ఎడల నిశ్చయముగా. ఇది ప్రధాన సూత్రం.
జీవితాలు వెలిగిపోవడానికి ముఖ్యమైన సూత్రం పాపాన్ని చేతిలో పట్టుకొని ప్రకాశించాలి, దుర్మార్గాన్ని గుడారములో పెట్టుకొని సంతోషించాలి. యేసుక్రీస్తు జీవితం ఎంత ప్రకాశమానమైన జీవితం. ఆయన అన్నాడు, నేను లోకానికి వెలుగును అన్నాడు. నిజమే, లోకమంతా ఆయన వైపు చూచింది. ఎవరికైనా కొన్ని పరిమితులు ఉంటాయి. ఈ లోకంలో దేవతలు దేవుళ్ళు అనబడే వారికి స్థల పరిమితి ఈ ప్రాంతానికి మాత్రమే తెలుసు. వేరే దేశానికి పోతే ఈ దేవుడు తెలియదు. ఇంకొక ఆయనకు ఇంకొక స్థలానికి మాత్రమే పరిమితి. కానీ ఈ భూమండలం మీద ఏ దేశానికైనా వెళ్ళాలి. యేసు క్రీస్తు ప్రకాశిస్తూనే ఉన్నాడు. ఆయన లోకానికి వెలుగు. ఎందుకంటే ఆయనలో పాపము లేనివాడు ఆయన ఒక్కడే. అదే ఆయన జీవితాన్ని ప్రకాశింపజేస్తుంది. ఎవరి జీవితమైనా ప్రకాశించటానికి ఇంతకంటే నియమం మరొకట్లేదు. ఏం చేసినా ప్రకాశించం. ఇంతకంటే గొప్ప నియమం ఏం అక్కర్లేదు. ఇదే పెద్ద సవాలు. పాపాన్ని విడిచిపెట్టిన జీవితం ప్రకాశిస్తుంది. పాపాన్ని పట్టుకున్న జీవితం అది మాడిపోతుంది, మస్కగారుతుంది. ఈ లోకంలో ఎంతో మంది గొప్పవారు, బాగా ఒక వెలుగు వెలిగిన వారు కూడా పాపాన్ని పట్టుకొని ఎంత మసిబారిపోయినారంటే అంత మసిబారిపోయినారు. ఎంతో మంది పాపాన్ని వదిలిపెట్టి విడిచిపెట్టి 10 మందికి వెలిగించేవారుగా మారిపోయిన వారు కూడా ఉన్నారు. మన బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సులాగా ప్రకాశించాలి అంటే ఒకటే సూత్రం. నీ చేతిని ఒక్కసారి చూడు. ఈ చేతిలో పాపాన్ని ఉంచుకుంటే మన జీవితాలు ప్రకాశించవు. రెండవది, మన గుడారములో చూడండి. గుడారములో దుర్మార్గతను తీసివేయకపోతే ఈ జీవితాలు ప్రకాశించవు. ఇంతకు మించిన గొప్ప సత్యం మరొకటి లేదు. దీని అర్థం ఏంటంటే పరిశుద్ధతను మించిన ప్రకాశము ఇంకొక దాని వల్ల రాదు. ఒక వ్యక్తి వెలిగిపోవడానికి, దానియేలు వెలిగిపోవడానికి కారణం దానియేలు ఏ తప్పు చేయవాడు కాడు. అదే దానియేలు జీవితం వెలిగిపోవడానికి కారణం. మన జీవితాల్లో కూడా ఇదే మన ఛాలెంజ్, సవాల్. పాపాన్ని విడిచిపెట్టడం, దుర్మార్గాన్ని తొలగించుకోవడం. పాపాన్ని విడిచిపెట్టడం, ఇది పాపమని నీకు అర్థమైతే, నీ మనస్సాక్షి ఒప్పిస్తే టపీమని దులాలి. పాపాన్ని పట్టుకుంటే కాలిపోతాం. పాపం నిప్పుతో సమానం. నిప్పును పట్టుకొని ఎవరు బాగుపడతారు చెప్పండి? నిప్పును పట్టుకొని ఎవరు క్షేమాన్ని పొందుకుంటారు? ఒక కోతుల మాంసం తినే వాళ్ళు కూడా ఉన్నారు. మనం అనుకుంటాం కోతి మాంసం అని. ఏ మాంసము తిననోళ్ళు ఎవరు లేరు. ఉడత మాంసం తింటారు, అన్ని మాంసాలు తింటారు. ఆ కోతులు సులభంగా దొరకవు కదా. అందుకోసమై ఒక పెద్ద గుమ్మడికాయ లాంటిది తీసుకొని లోపలంతా ఖాళీ చేసి పైన చిన్న రంధ్రం, చేయబట్టి అంత రంధ్రం పెట్టి ఆ కోతులకు ఇష్టమైన విత్తనాలు దాంట్లో వేసి ఒక చోట పెట్టేవాడు. ఏం చేసేవాడు కాదు వేటగాడు. ఆ కోతి పరుగునొచ్చి అందులో చేయి పెడితే గమనించండి, చేతి నిండా విత్తనాలు పట్టుకునేది ఇట్లా. కానీ బయటికి తీసేటప్పుడు విత్తనాలు పట్టుకున్నందువల్ల ఈ పిడికిలు ఏమైంది? పెద్దగా తీసుకుంటే రావడం లేదు. అప్పుడు
వేటగాడు దగ్గరికి వస్తూ ఉన్నాడు. ఇది చూస్తూనే ఉంది. దీనికి తెలుసు సమస్య ఎక్కడుంది. నేను వేటగానికి చిక్కకుండా ఉండాలి అంటే ఏం చేస్తే సరిపోతుంది? విత్తనాలు వదిలిపెడితే చెయ్యి వస్తుంది, పారిపోవచ్చు. ఏం చేయాల్సిన పని. కానీ విత్తనాలు విడిచిపెట్ట బుద్ధిగా, విత్తనాలు విడిచిపెడితే తప్పించుకొని ప్రాణాపాయం నుంచి తప్పించుకొని పోవచ్చు. విత్తనాలు పట్టుకుంటే వాడొచ్చి పట్టుకుంటాడు. ఈ కోతి ఏం చేసింది తెలుసునా? విత్తనాలను విడిచిపెట్టడానికి మనసు లేదు. విత్తనాలు విడిచిపెట్టడానికి మనసు లేక ప్రాణం పోతాదని తెలిసి కూడా విత్తనాలు అట్లే గట్టి పట్టుకుంది. వాడు రాని వచ్చాడు, ఆ కోతిని పట్టుకున్నాడు, తీసుకుపోయినాడు, చంపి తినేసాడు. ఇప్పుడు ఎవరిది బాధ్యత? కోతికి తెలియక తెలుసు. నేటి దినాల్లో మనిషి పాపాన్ని విడిచిపెడితే పరలోక రాజ్యానికి వస్తావు అంటే యేసు ప్రభు నమ్ముకుంటే బీడీలు తాగడం మానేయాలంట కదా. అంటే బీడీల కోసం పరలోకమైన వదిలిపెడతా గాని పరలోకం కోసం మాత్రం బీడీలు ఎంతమంది తెలిసినట్లా బీడీలు తాగడం మానేయాలి. ఒక విచిత్రమైనది. ఏమక్క ప్రభు నమ్ముకుంటానన్నా ఏదో మా అన్నదమ్ములు రేపు వచ్చే నెలలో వేరైతున్నాం, ఆస్తులు పంచుకున్నాక అప్పుడు తీర్మానం చేస్తలే అని. ఏమంటే ఇప్పుడు నమ్ముకుంటే రేపు కొట్లాడకూడదు, మళ్ళా కొట్లాడకుండా ఇద్దరు ఆయమ్మ ఏదైనా తీసుకోపోతే నేను అడ్డం పడాలంటే ఎట్టయితుంది. కాబట్టి అన్నదమ్ముల కొట్లాట దిగినాక రోల్ ఉంది, ఒకటే రోల్ ఉంది, ఎవరు తీసుకుంటారో చూస్తాం దాని కథ. ఆ రోల్ నాకు వస్తుందో దానికి పోతుందో ఆ రోజు తెప్పిన తర్వాత ఇంకా నువ్వు చెప్పినట్టు తీర్మానం చేస్తానా అంతవరకు. ఎందుకంటే బాగా తిట్టాలా, మళ్ళా నమ్ముకున్నాక తిడితే బాగుండదు కదా, నమ్ముకుంటే వెడ తిరుగుతుండవు అని. కాబట్టి మొత్తం తిట్టినాక అంతా పంచుకున్నాక ఆ సెట్ ఎవరికి వస్తుందో, రోల్ ఎవరికి వస్తుందో ఇంకా అది అయిపోయినాక ఎస్ ప్రభా పాపిని నమ్ముకుంటా అని అనిందట. నిజమే. కొన్ని సందర్భాల్లో పనికిమాల దానిల కోసం శ్రేష్టమైన దాన్ని వదిలిపెడుతుంది. కొన్ని సందర్భాల్లో శ్రేష్టమైన దాన్ని వదిలిపెట్టుకొని తిక్కదాలను పెట్టుకొని తిరుగుతాడు. పాపాన్ని వదిలిపెట్టురా అంటే ఎట్లా వదులుతావు? తెలిసి ప్రాణాన్ని పోగొట్టుకునేము, తెలిసి నరకాన్ని పోయేవాళ్ళు ఉన్నారా? ఏం వదిలిపెట్టుకోలేకపోతున్నావు? అంత శ్రేష్టమైందా చెప్పండి? పరలోక రాజ్యానికి వెళ్ళడము కంటే గొప్ప శ్రేష్టమైంది ఏదంటే చెప్పండి. మన బ్రతుకు వెలిగిపోవడానికి డబ్బులు కారణం కాదు, బట్టలు కారణం కాదు. మీరు ఎన్నని చెప్పండి, నువ్వు ఎంతది కొన్నా అది కొంతసేపే వెలిగించి బట్టలు వేసుకుంటే 1 గంట తర్వాత మాతో పాత పెద్ద ఇల్లు కట్టుకొని అందరిని ఆకర్షిస్తే ఒక 2 నెలలు చూస్తాను నీ ఇంటికి వెళ్ళి, తర్వాత మామూలు లేకపోతే చూసినావు కానీ ఏముంటుంది అంతకన్నా. ఇంకా అంతకుముందు అందరూ ఇంట్లో మా ఇంట్లో చూస్తారా, ఏం చూసేది ఉంటుంది. ఇంకా ఒకసారి చూస్తే 2 సార్లు చూస్తే అయిపోయి. కానీ నీ జీవితాన్ని చూడాలి. అదే దేవుని పిల్లలు పాపానికి ఎంత దూరంగా అంటే అంత సంతోషము దూరం అవుతుందంటే నీకు ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను ఏమన్నా పాపానికి చోటిస్తున్నానా? ఎందుకు నేను ఫ్రీగా ఉండలేకపోతున్నాను? ఎందుకు ఆనందంగా ఉండలేకపోతున్నాను? ఎందుకు హ్యాపీగా బతకలేకపోతున్నాను? ఒకప్పుడు ఇప్పుడు ఎందుకు లేదు? ఏమి కారణం? ఎందుకు ఒకప్పుడు ఇంత సంతోషంగా ఆనందంగా గడిపే ప్రతి క్షణాన్ని ఇప్పుడు ఎందుకు గడపలేకపోతున్నాను? ఏమైనా పాపానికి చోటిచ్చానా? పరిశీలించుకుందాం. ప్రకాశమానమైన జీవితం ఆలోచన చేద్దాం. ఎప్పుడు సాధ్యమవుతుందంటే పాపాన్ని విడిచిపెడితే ఇది సాధ్యం. పౌలు జీవితం ఇలాంటి జీవితమే. రెండవది చూద్దాము రండి. ఆయన జీవితం ఎలాంటి జీవితం అంటే 20వ అధ్యాయం 18వ వచనం మళ్ళీ చదువుతాం. అపోస్తుల కార్యములు అది అట్లే పెట్టుకోండాలా.
20వ అధ్యాయం 18వ వచనాన్ని చూద్దాం. వారు తన యొద్దకు వచ్చినప్పుడు ఆ. అతడు వారితో ఇట్లా నేను ఆసియాలో కాలు పెట్టిన దినము నుండి ఆసియలో కాలు పెట్టిన దినము నుండి ఎల్లకాలము ఎల్లకాలం. ఈ 2 మాటలు పెట్టుకోండి. ఏ మాటలు అంటే ఆసియలో కాలు పెట్టిన దినం మొదలుకొని నేను మీ మధ్యకు వచ్చాను, ఆ దినం మొదలుకొని ఈనాటి వరకు ఎల్లకాలం. 1 రోజు 2 రోజులు కాదు, మీరు 1 రోజు 2 రోజులు కాదు, ఎల్లకాలం చూసినారు. పౌలు అంటున్నాడు ఎల్లకాలం చూశారు. నేను కాలు పెట్టినప్పటి నుంచి అంటే అర్థం ఏంటంటే ఇది స్థిరమైన జీవితాన్ని సూచిస్తుంది. త్రోవ తప్పని జీవితం, త్రోవ తప్పని జీవితం. మనము అప్పుడైతే మేమన్నా అట్లుంటివి, ఇప్పుడైతే ఇట లేదులే, అప్పుడైతే అంటే అర్థం ఏంటి? ఇది ఎల్లకాలము కాదు. మనం కొన్నాళ్ళు బలి బాగుంటాం, కొన్నాళ్ళు దారి తప్పుతాం, మళ్ళా కొన్నాళ్ళు. ఏంటిది? ఇది స్థిరత లేని జీవి. ఒక మాట వినండి, చిన్న పిల్లలు స్థిరంగా ఉండరు, చిన్న పిల్లలు అస్థిరులు. చిన్నదానికి కాని దానికి అలుగుతారు, కొట్లాడతారు, ఏడుస్తారు. పెద్దవాళ్ళు అట్లా ఉండరు. పెద్దవాళ్ళు సామాన్యంగా కళ్ళల్లో నుంచి నీళ్లు రానియరు. ఎంత బాధ ఉన్నా చిన్నపిల్లలమా ఏడిస్తే అవుతుంది తట్టుకోవాలా అనుకుంటారు. పెద్దలు చూడండి, ఏదన్నా బాధ కలిగింది అనుకోండి, ఎంత ప్రాణాపాయ స్థితిలో ఉన్నా, ఎంత పెద్ద ఆపరేషన్ అయినా చిన్నపిల్లల మాదిరి కింద పడి దొరలరు. ఎందుకంటే వాళ్ళకు తెలుసు ఏం చేయాలి. ఇప్పుడు ఈ సమస్య వచ్చింది, ఎదుర్కోవాలా. ఏడిస్తే పోతుందే. చిన్నపిల్లలకి అవన్నీ తెలియవు. రౌండ్ వేసి ఏడుస్తూనే ఉంటారు. మళ్ళా ఇంత చాక్లెట్ కొనిస్తే గమ్మన ఉంటారు, మళ్ళా ఏడుస్తారు. ఇదేంటి చిన్నపిల్లల జీవితం, విశ్వాస జీవితం అంటే? చిన్నపిల్లల జీవితం ఈ రోజు బాగుండి రేపు అట్టండి, అట్లా ఉండకూడదు. ఎప్పుడు ఒకటే స్థిరమైన జీవితం, ఎల్లకాలం ఎల్లకాలం స్థిరమైన జీవితం. 115వ కీర్తన, 119వ కీర్తన చెప్పండి. 119వ కీర్తన 5వ వచనాన్ని చదువుదాం. 119వ కీర్తన 5వ వచనం. ఆహా ఆహా, నీ కట్టడలను గైకొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు. నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎడల ఎంత మేలు. అంటే ఈ పాటికి కూడా నీ ప్రవర్తన స్థిరపడలేదు. భౌతిక విషయాల్లో స్థిరపడడం, ఖచ్చితంగా లేవగాని అన్నం తినడం, పొలాన్ని పోవడం, మళ్ళీ రావడం, ఎంత లేట్ అయినా చేసుకోవడం, తినడం, ఇవి మాత్రం మారవు. చూడండి, ఎప్పుడైనా లేట్ అయిందని మారినారా? అన్నం వండడం మారినారా? లేట్ అయిందని ఎంత లేట్ అన్నారు ఆయన. రాత్రి 9:30కు రాని అప్పుడప్పుడు ఇంత అన్నం చేసుకొని పచ్చడి వేసుకొని అన్నది తింటాం, కానీ అది ఎట్లన్నా అట్లా లేట్ అయిందని అట్లే పడుకుంటావా అంటారు. కానీ ప్రార్థన చేసుకోవడంలో, వాక్యం చదువుకోవడంలో, సహవాసానికి రావడంలో, కుడికకు రావడంలో, అంటే వచ్చే వాళ్ళందరికీ అన్ని బాగుండాయనే. ఇప్పుడు ఎవరు ప్రభావం చూడండి, బాగుండే వాళ్ళకి వాళ్ళ సమస్య వాళ్ళకు. కానీ స్థిరంగా ఉండాలి. నేను ఒక పని చేస్తే స్థిరంగా పని చేస్తే ఖచ్చితంగా అభివృద్ధిలోకి వస్తాడు. ఒక రోజు పెట్టి, ఇప్పుడు వ్యాపారం ఉందనుకోండి, వ్యాపారం చేసేవాడు ఒక బండి ఒక స్థలంలో పెట్టి ఉంటాడు, అమ్ముతా ఉంటాడు. రేపు వస్తాడు, ఎల్లుండి వస్తాడు. స్థిరంగా ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు ఖచ్చితంగా ఈడు ఉంటాడంటే మనం ఏడున్నా కానీ పలానా చోట బండి ఉంటుంది పోండి అంటాడు. ఈడు ఏం చేసినంటే ఒక రోజు పెట్టడం, ఒక రోజు ఇడిచిపెట్టడం. ఖచ్చితంగా వాళ్ళు కొనుక్కోవాలని వచ్చిన రోజు ఈడు మానేసినాడు. ఎవరే వాడు ఉండడు, పరయ్యా వానికి పోయి వీడిగా పోవడం మంచిది కదా అంటాడు. ఆత్మీయ విషయాల్లో స్థిరత్వం లేకపోతే ప్రగల్భాలేమో పలుకుతాం, ఇట్లు వస్తాం, అట్లా చేస్తాం, ఇట చేస్తాం అని. నువ్వు చెప్పింది ఒకటే నెరవేరుస్తున్నావా స్థిరంగా?
చెప్పండి స్థిరంగా. కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు వస్తాయి, కష్టాలు వస్తాయి, అడ్డంకులు వస్తాయి. చెప్పినంత సులభం కాదు చెయ్యడం. చెప్పడం ఎవరికైనా ఈజీ. తప్పనిసరిగా ప్రతిరోజు కోడికలు హాజరుగా హాజరైతే తెలుస్తుంది. మనకున్న పనులు ఎక్కడనో, మనం ఎక్కడెక్కడ ఉంటామో అన్నిటినీ సెట్ చేసుకొని రెడీ చేసుకొని ఆ టయానికి అల్లాడు ఉండడం అంటే స్థిరమైన జీవితం అని ప్రకాశిస్తుంది ఖచ్చితంగా. ఆహా, నా ప్రవర్తన స్థిరపడి ఉండి నిర్లా ఎంత మేలు అంటే స్థిరపడకపోతే అది మేలు కాదు. కొలస్సై పత్రికలు కూడా చూడండి, 1వ అధ్యాయం. కొలస్సై పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. కొలస్సై పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం చూడండి. పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశం క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండిన ఎడల స్థిరముగా నిలిచి ఉండినవా ఇది మీకు కలుగును. ఎప్పుడు కలుగుతుందంటే పునాది మీద కట్టబడి స్థిరంగా ఉండాలి, తొలగిపోకూడదు. పొద్దునూకులు తొలగిపోతా ఉంటే దాంట్లో ఏమి నెమ్మది ఉంటుంది చెప్పండి? 24 గంటలు తొలగిపోవడం. రాత్రి తీర్మానం చేసుకోవడం, పొద్దున తొలగిపోవడం, రాత్రి తీర్మానం చేసుకోవడం, ఉదయం విడిచిపెట్టడం. ఏదో ఒక మాట అంటుంటారు చూడండి, ఊర్లో వాళ్ళు అడుక్కొని భిక్షం తిని వాళ్ళు రాత్రంతా సత్రంలో కూర్చుంటారంట. కూర్చొని ఏమో ఆలోచన చేస్తారంట, పొద్దున కలిగి సత్రం బీక్ కడదాం పదే అంటాం. తెల్లారినాకేమో సజ్జీవాడు తగిలించుకుని ఉరగడం అంటారు, అడ్రస్ లేకుండా. రాత్రి వాళ్ళ మాటలు ఏంటి, పొద్దున కన్నా తయారైపోతుంది అంటే ఎన్నాళ్ళు పారే సత్రం అంతా కారుతుంది, ఊర్లో ఎవడు పట్టించుకోవాలే, ఎంతసేపు అట వెరికేస్తే అయిపోయా, నువ్వు అట వెరికే పొద్దున కల్లా కట్టిస్తావని. తెల్లారుజాము లేచి ఎవరు సంజీవాడు తగిలించుకుని అడక్కని ఉరుకు, ఇంక ఎవరు కట్టాలి సత్రం అట్టుంటారు. ముందు 1 నెల ముందు చెప్పినా అనుకో, ఇట చేద్దాం అంటారు. కరెక్ట్ గా టైంకి వచ్చే సారీ అన్నా, పని పడినా ఇట్లా పడినా, లేకపోతే నేను అటువంటినా ఇట్టున్నా అంటుంది. అవన్నీ పుట్టి ఏం లేదు, స్థిరత లేదు. నీ మాటలో స్థిరత లేదు, నీ నడకలో స్థిరత లేదు, నీ ఉత్సాహంలో స్థిరత లేదు, ఆసక్తిలో స్థిరత లేదు. ఒకప్పుడేం ఊగిపోతాం దేవుడి కొరకు, ఒకప్పుడు చల్లబడి సప్పబడిపోతాం. ఎత్తుక రావాలో మళ్ళా రాగుడు రాలేదు, ఎత్తుకొస్తే తప్ప రాలేదు. ఏమైంది ఉత్సాహం? నిన్న ఉత్సాహం ఈ రోజు ఏమైంది? ఈ రోజు ఉండే ఉత్సాహం రేపు ఉంటుందో లేదు తెలియదు. అందుకే ఆత్మీయ జీవితాల్లో స్థిరమైన వాడు, స్థిరమైనది, తొలగిపోకూడదు. పాత నిబంధనలో ఇశ్రాయేలు ఎట్లున్నారు వాళ్ళ జీవితం? 78వ కీర్తన ఒకసారి గుర్తు చేసుకున్నావా? 78వ కీర్తన 36వ వచనం. 78వ కీర్తన 36వ వచనం చూద్దాం. అయినను వారి హృదయము ఆయన ఎడల స్థిరముగా ఉండలేదు. ఇంత చేసినా దేవుడు వారిని విడిపించి అరణ్యములో 40 ఏళ్ళు ఆ ప్రయాణం, సుదీర్ఘ ప్రయాణం, అద్భుత ప్రయాణం, ఎడారులు, తేళ్లు, పాములు కలిగిన ఎడారిలో కాళ్ళు వాయకుండా, అన్నం వండకుండా, పగలేమో వెలిగివ్వడం కోసం మేఘస్తంభం నీడ, ఎండకాడ ఇబ్బంది పడతారని రాత్రి వెలిగించుట కొరకై అగ్నిస్తంభం. ఒక్కరోజు తీసే ఇక్కడ 40 ఏళ్ళు నడిస్తే దేవుళ్ళే ఏం చేసినా లేదు. ఏం మోసే సంపనీకి తీసుకొస్తేవే, ఏం అన్నం పెట్టలేరా? శాతగానులు ఎందుకు తెచ్చినారు? ఇదేనా స్థిరమైన హృదయం? ఏమన్నాడు? ఆయన నన్ను చంపినను నా యథార్థతను, అది స్థిరమైన బతుకు.
పౌలు చెప్పినది, ఎల్లప్పుడూ నేను మీ దగ్గర కాలు పెట్టినప్పటి నుంచి ఇంతవరకు నేను ఏదైనా అస్థిరంగా ఉంటే చెప్పండి, మీరే చెప్పండి. ఒక మాటలు చెప్తారులే సార్, మీరు ఏం చేసినారు చెప్పండి అంటే, ఏదైనా స్థిరంగా చేయకపోతే ఎవడు నమ్ముతాడు చెప్పండి? ఎవడు నమ్ముతాడు? పలానా రోజు కొంతమంది ప్రార్థన చేయమని చెప్తానే ఉంటుంది. ప్రభు చిత్తమైతే ఈ రోజు ఈ ఊరికి వెళ్ళాలి, ఆ ఊరికి ఆరు వెళ్ళాలి అంటే వింటూ ఉంటే కూడికలకు వచ్చిన వాళ్ళ అబ్బో ఎంత జరుగుతుందో అంటారు. ఆ రోజు వచ్చేసరికి ఎవడు ఉండడు. ఏమన్నా పోదామంటివి కదా రా అంటే యారన్నా. అట్లా కాకుండా కళ్ళు మూసుకొని చెప్పగలరా, ఈరోజు పలానా చోట ఉంటారు, 600 106 అంత స్థిరత ఉంటేనే ఎదుటి వాళ్ళు నమ్మగలుగుతారు. అస్థిరులను ఎవ్వరు అస్థిరులుగా ఉండకూడదు. ఇశ్రాయేలీయులకు దేవుడు ఎంత చేసినా వారి హృదయం ఆయనలా స్థిరముగా లేదు. ఫిలిప్పీ పత్రిక 2:12 చూడండి. ఫిలిప్పీ పత్రిక 2:12 ఒక మాట, ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము. ఎప్పుడు విధేయులై ఉన్న ప్రకారం? ఎల్లప్పుడూ. ఇదే ఒక సవాలు కదా. ఈరోజు నేను నీకు నచ్చవచ్చు, నాకు విధేయుడుగా ఉన్నావు. రేపు పొద్దున్న నేను నచ్చకపోయినా నాకు విధేయత చూపిస్తే అది స్థిరమైన విధేయత. ఈరోజు నేను నచ్చినాను, నేను ఇష్టపడుతున్నాను, నా మాట విన్నా. రేపు నేను నచ్చకపోయినా నాకు విధేయుడైతే ఎల్లప్పుడూ విధేయత అంట. ఒకప్పుడు బలి విధేయుడన్నా, ఇప్పుడు అంత తిరుగుబాటుదారుడు అంటే, జెండా ఎగిరేసినారంటే ఎటువంటి చెప్పాడు. ఈ విధేయతలో పొద్దున మధ్యాహ్నం రాత్రి ఎండాకాలం వానకాలం శీతాకాలం ఉన్నట్టుంటుందా? విధేయత అంటే ఎప్పటికీ విధేయతే. దేవుని సన్నిధి అంటే ఎప్పుడు దేవుని సన్నిధి, ఆదివారం అంటే ఎప్పుడు మందిరమే. దానికి ఏముంటది? ఎంత స్థిరమైన వాడు. అట్ట కాకుండా ఏమన్నా వచ్చినట్టు వస్తాడు, టపీమని కనపడకుండా పోతాడు. నాతో పాటు బైబిల్ పట్టుకొని రోడ్డు మీదకి వచ్చినాడు, ఈ మందిరంలోకి వచ్చేసరికి లేడు. చూడన్నా, ఈ ఆడ నుంచో ఫోన్ వచ్చా, ఫోన్ కాదు, ప్రపంచం తల్లకిందులైనా బ్రదర్ ఎవరో చనిపోయినారంట కదా, సరే నాకు బాధ అవుతుంది, సరే చనిపోయిన వాడిని మనం తీసుకురాలేం, ముందు ప్రభువును ఆరాధించడానికి వెళ్తున్నాను, ఆరాధించిన తర్వాత ఆరాధన అయిపోయిన తర్వాత నేను బయలుదేరి వస్తాను అని చెప్పగలిగి రావాలి. అప్పుడప్పుడు పేపర్లో చూస్తూ ఉంటాను, మొన్ననే ఇంటర్మీడియట్ బిడ్డ 9 చనిపోయినట్టు. పరీక్షలు జరుగుతున్నాయి, ఈరోజు పరీక్షకి వెళ్ళాలి, ఉదయం 5:30 చనిపోయినాడు. ఏం చేయాలి? యథావిధిగా సరే వాళ్ళ నాయన పూడ్చిపెట్టేసరికి సాయంత్రం అవుతుంది కాబట్టి ఆట ప్యాడ్ తీసుకొని పరీక్షకి వెళ్ళి రాసిస్తే పేపర్లు రాసినారు. కన్న తండ్రి శవాన్ని ఇంట్లో పెట్టుకొని యథావిధిగా పరీక్ష రాసిన విద్యార్థి. ఎందుకంటే అతని సంవత్సరం కాలం పాటు చదివి ఈరోజు కారణం ఏదైనా కానీ వదిలిపెడితే ఇంకా రేపొద్దున పాస్ కాలేడు కదా. కాబట్టి దుఃఖాన్ని దిగమింగుకుంటూ పరీక్ష రాసిన విద్యార్థి అంట. అట్లాంటివి ఏవైనా దేవుని కొరకు చేసినావా? దుఃఖాన్ని దిగమింగుకుంటూ. నా ప్రయాణాలన్నిటికంటే ఒక ప్రయాణం చాలా భయంకరమైన ప్రయాణం. 2.5 గంటలు పూర్తి వర్షం. ఒక అర్ధగంట గంట కాదు, 2.5 గంటలు చిమ్మ చీకట్లో వడగండ్లు పడేటువంటి వర్షంలో ఆ రోడ్డు మీద పోతున్నానా లేకపోతే పక్కన పోతున్నాను తెలియని స్థితిలో, ఏమో ఏడవలో కన్నా తెలియదు అన్నట్టుగా ఎన్నో ప్రయాణాలు, కొన్ని భయంకరమైన ప్రయాణాలు ఉన్నాయి, కానీ ఆ ప్రయాణం ఎప్పటికీ భయపెడతాయి. 2.5 గంటలు ప్రారంభించిన 5 నిమిషాల నుండి ఆడిపోయేంత వరకు అంతగా పోతే సార్ వర్షం పడిందని కుడికెత్తేసినారు అన్నారు.
ఎట్టంటే చెప్పండి, వర్షం పడిందని కొడుకు ఎత్తేసినారంటే నేను ఆడెత్తేసి అనిపించాలే. ఈ వర్షం వచ్చిందని ఈడే ఉంటే ఎట్లబ్బా, ఒకవేళ ఈడబడుతుంది, ఆడబడకపోతున్నామో అట్లే పోవడం జరిగింది. కారణం ఏంటంటే మన మాట ఎట్లా నమ్ముతారు? ఒకవేళ ఈడబడుతుంది, వాళ్ళ ఊర్లో పడకపోతే అన్న వర్షం పడింది కాబట్టి రాలేదంటే అబద్ధం చెప్తున్నాడు, ఎందుకు రాలేదు అట్లా నువ్వు ఎందుకు చెప్పాలంటే కష్టం కదా. అంటే మన ఆత్మీయ బ్రతుకులో ఎల్లప్పుడూ ఒక తీర్మానం చేసినామంటే ఇంకా ఆ తీర్మానం నుంచి బయటికి రాకూడదు. ఎల్లప్పుడూ అది ఈ రోజైనా రేపైనా ఎల్లుండైనా అన్న విధేయుడు అంటే విధేయుడే, ఇంకంతే, దానికి తిరుగుండదు మళ్ళా. అంతేగాని కారణాన్ని బట్టి విధేయత మారడం జరగదు కదా. యేసు ప్రభు ఉదయం విన్నాం, క్షమించమని ఎవరు అడగలే, కానీ ఆయన స్వభావమే క్షమ. ఆ స్వభావాన్ని ఎవరు మార్చగలరు? ఒక వ్యక్తి ఒక నదిలో నిలబడ్డాడు. ఆయన ఇట్లంటే గాలి వచ్చి పైన చెట్టు కొమ్మ అనేది ఇట్లా నది మీద కొంగింది. దాని మీద నుంచి ఒక తేలు కింద పడింది నీళ్ళలో. తేలు కింద పడితే ఈ వ్యక్తి మనిషి అయ్యో తేలు మునుగుతాదని దోషులు పెట్టి పైకి లేపినాడు. పైకి లేపితే తేలు కొట్టదా? అయ్యో నన్ను రక్షిస్తున్నాడని ముద్దు పెట్టుకుంటుందా? తేలు స్వభావం ఏంటి? అది ఎందుకు తీసినా ఎట్ట తీసినా కుట్టడమే. అవు కదా, నన్ను కాపాడుతున్నాడని తేలుకి ఏమని కుట్టినాడు. కుడితే వెంటనే అబ్బా అన్నాడు, ఇడిసినాడు. మళ్ళీ దోషుడు ఎత్తినాడు, మళ్ళీ అది కుట్టింది, మళ్ళీ ఇడిసినాడు, మళ్ళీ ఎత్తినాడు, మళ్ళీ కుట్టింది. ఎవరు చూసినాడు, ఏం తిక్కలోనివే, ఒకసారి అంటే ఎవరినో చెప్పాలా, ఎత్తిన ప్రతిసారి కుడుతుంటే మళ్ళీ ఆ తేలు ఎత్తుతావేంటి అంటే ఆయన అన్నాడు, దాని స్వభావం అది వదలనప్పుడు నా స్వభావాన్ని నేను ఎందుకు వదులుకుంటాను అన్నాడు. దాని స్వభావం అది వదలనప్పుడు నా స్వభావం, దాని స్వభావం ఏంటి? కుట్టడమే దాని స్వభావం. నా స్వభావం ఏంటి? కాపాడమే నా స్వభావం. అది దాని స్వభావం వదలనంత కాలం నేను నా స్వభావాన్ని వదలను. నేను మనం ఎందుకు వదలాలా దేవుని స్వభావాన్ని? వాడెవడో తిట్టినాడని, వాడెవడో అన్నాడని నువ్వెందుకు వదులుతావు? నువ్వు వదలొద్దు. నీకెంత బాధ కలిగినా, నిన్ను ఎంతన్నా నీ స్వభావాన్ని స్థిరంగా ఉండు, స్థిరంగా ఉండు. ఇది కావాలి. పౌలు జీవితం స్థిరమైన జీవితం, త్రోవ తప్పని జీవితం, ట్రాక్ తప్పని జీవితం. ఒక రైలు ఏమొచ్చినా పట్టాల మీదనే ఉండాలి, ఏమన్నా జరగదు. పట్టాలు తప్పిందంటే లోపల జీవితాలు తప్పిపోతాయి. ఒకటి పౌలు జీవితం ప్రకాశమానమైన జీవితం, రెండవది స్థిరమైన జీవితం. మూడవది 20వ కీర్తనలో 20వ అధ్యాయం అపోస్తుల కార్యములు 19వ వచనాన్ని చూద్దాం. 19వ వచనం. యూదుల కుట్రల వలన నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయ భావముతో నేనేలాగున ప్రభువును సేవించుచుంటినో మీకే తెలియను. నేను ఎట్లా ప్రభువును సేవించానో మీకు తెలియదా? ఈరోజు కొత్తనా? నేను ఎట్లా ప్రభువును సేవించి తినో మీకు తెలియదా? మీకు తెలియను అంటున్నాడు. అంటే వినయ భావముతో కన్నీళ్లు విడుచొచ్చు అంటే అర్థం ఏంటంటే సమర్పణ జీవితం. పౌలు జీవితం ఎటువంటి జీవితం అంటే తన్ను రక్షించిన దేవునికి తన జీవితాన్ని అప్పగించినాడు. ఎవరి కోసం కాదు జీవితం. అదే కదా గలతీ పత్రికలో చదువుదాము. గలతీ పత్రిక 2:20. గలతీ పత్రిక 2:20. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను,
ఇకను జీవించువాడను నేను కాను, ఇకను జీవించువాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము ఇప్పుడు నేను శరీరమందు బతుకుతున్న ఈ జీవితం నన్ను ప్రేమించి బావినండి. ఎంత మంచి మాట్లాడితే, నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొని. ఇంతకంటే ఎవడన్నా ఎక్కువ ఇస్తే చెప్పండి. అబ్బా నాకు ఆయన బలి చేసినాడు అన్న, ఈయన ఏం చేసింటాడు చెప్పు. ఏసై కంటే ఎక్కువ చేసినాడా? ఏసై ఏం చేసినాడు చెప్పండి? నిన్ను ప్రేమించి. నేను ఒక మాట్లాడతాను, ఒక్కోసారి మన ఇంట్లో వాళ్ళే మన బతుకుని చూసి ప్రేమించారు. ఓపెన్గా చెప్తారు, మన ఇంట్లో వాళ్ళే మనకు విలువ ఇవ్వరు. ఈయన జీవితం ఒకటి నాకు తెల్లా. ఒక ఆమె ఉంటుంది, పోరా మంటోడా నా కాడ సెల్లో పోను అంటుంది. నువ్వు యాడన్నా సెల్లొచ్చు గాని నా కాడ నువ్వు తలెత్తలేవు రోయ్, మళ్ళీ నేను మాట్లాడితే దూతలే గమనుడు అంటే అర్థం ఏంటంటే, నువ్వు ప్రపంచాన్నంతా తేరి రావచ్చు కానీ నా కాడ నోరు ఎత్తితే మాత్రం మూతి పనులు రాల్తా. ఎందుకంటే నీ చిత్త అంతా నా దగ్గర. భార్య ప్రేమించలేదు, భర్త ప్రేమించలేడు, నిన్ను పిల్లలు ప్రేమించలేరు. ఇటువంటి దేవుడు ప్రేమించడం అంటే అస్సలకి ఎగిరి గంతేయాలి కదా. ప్రభువా, నిజంగా ప్రభువా, నా బతుకును నా ఇంట్లో వాళ్ళు ప్రేమించలేరు నాయన, నా చుట్టూండే వాళ్ళు ప్రేమించలేరు తండ్రి. నన్ను అసలుకు ఒక ఆయన ఓపెన్ చెప్పి, నన్ను అంటే ఎవరు ఇష్టపడరు చూడన్నా, నేను చెప్తున్నా కదా. కానీ దేవుడు నన్నిట్టే ఇష్టపడినాడు, నన్ను ప్రేమించి రక్షించాడన్నా. ఆయనకు మీ ఎంత చేతులు ఇట్టు 24 గంటలు పెట్టి స్తోత్రం చెల్లించినా ఆ రుణము తీరదు. ఎవరు ప్రేమిస్తారన్న, నన్ను ఏముందని ప్రేమిస్తారు? నా కోపాన్ని చూసి నా పిల్లలు ప్రేమించారు. నా పనికి మన అమాయకత్వాన్ని, ఈ మూర్ఖత్వాన్ని చూసి మా తల్లిదండ్రులు ప్రేమించారు. ఎవరు ప్రేమిస్తారు నన్ను? కానీ పౌలు యొక్క హింసకుడు, హానికరుడు చూసి అందరూ హడలు తిట్టుకునేవారు, కానీ ఎవరు ప్రేమిస్తారు? అటువంటి పౌలు అంటున్నాడు, నన్ను ప్రేమించి తర్వాత నా కొరకు ఏం చేసినాడు? తను తానే అప్పగించాడు. 3rd క్లాస్లో ఇంగ్లీష్లో ఒక లెసన్ ఉంది, కింగ్ షిబి అండ్ ఏం పేరు, 3వ తరగతి లేవట్లేదా? కింగ్ షిబి అండ్ పావురం. రైట్. పావురం పరిగెత్తుకుంటూ వేటకాని చేతిలో నుంచి వచ్చి శిబి తొడ మీద వాలిందట. శిబి చక్రవర్తి, నీకేం భయం లేదు, అభయం ఇస్తున్నాను అన్నాడు. అది వచ్చింది, రాజా నా నోటికాడు కూడును కాపాడడం మంచిది కాదు, నేనేటో బతకాల, నా ఆహారాన్ని నాకు ఇచ్చేసేయి, నేను బతకాలా వద్దా? నేను దాన్ని తింటే బతుకుతాను, అది నా ఆహారం, తప్పించుకొని వచ్చింది, నువ్వు కాపాడితే ఎట్లా అంటే రాజు అన్నాడు, సరే ఇది నా అభయాన్ని కోరింది కాబట్టి నీకేం కావాలని అది ఇస్తాను, కోరుకొద్దిని తప్ప అన్నాడు. నాకేం కావాలో? మాంసం కావాలి, నా మాంసం ఇస్తాని ఒకవైపు పావురాన్ని పెట్టినాడు, ఒకవైపు మాంసాన్ని కోసి ఇంత కండ కోసి పెట్టినాడట. కానీ అది పావురం వైపే ముగ్గు చూపుతుందట, ఇది తేలుతుంది. ఈ తొడ మాంసం కోసి పెట్టినాడు, ఆ తొడ మాంసం కోసి పెట్టినాడు, కానీ అది లేవడండి. చివరికి శివి హిమ్సెల్ఫ్, ఇప్పుడు ఆ మాట అంటాం కదా, తాను అంటాం కదా, పోయి తానే తక్కెట్లో కూర్చున్నాడు. ఇది కథ. లేకపోతే పావురు అన్నట్టు పెడితే తూగుతుంది. కథ కావులు ముంతకు చెవులు. కథ ఊకే, అది కథ అట్లా కనిపించింది. కానీ యేసుక్రీస్తు తను తాను అప్పగించుకోవడం కథ కాదు, ఇది కథ కాదు, చరిత్ర. తనను తాను నీ కోసం నా కోసం అర్పించుకుంటే ఇంకా ఎవరిని ప్రేమిస్తావో చెప్పు ఇంతకంటే. అందుకే చూడండి, ఒక్కసారి క్రీస్తు ప్రేమను రుచి చూసిన వాడు తన జీవితం అంతా క్రీస్తుకు రాసిస్తాడు. ఎస్,
నిజంగా క్రీస్తు ప్రేమను అనుభవించిన వాడు ఎవరు కూడా తన జీవితాన్ని దారాదత్తం చేస్తే గీస్తే ప్రభుకే చేస్తాడు. ఏం కర్మ పట్టిందిరా ఈయనకంటే? క్రీస్తు కొరకు, ఎవరి కోసం కాదు. అంతగా ప్రేమించిన వాడు, అంతగా ఇచ్చినవాడు, తనను తాను సమర్పించుకున్నవాడు. అందుకే లైఫ్ లో ఒక తిరుగులేని తీర్మానం చేసిన వాడు పౌలు. ఏంటో తెలుసా? బ్రతుకుట క్రీస్తే, సావైతే లాభం. రెండింటికి రెడీ ఉండండి. అలా చచ్చిపోతావంటే ఐఎమ్ రెడీ టు డై, కారణం ప్రభు దగ్గర ఉంటాడు. అన్నా నువ్వు ఇంకొక 20 ఏళ్ళు బతుకుతావు అంటే క్రీస్తు కొరకే బతుకుతావు. నేను ఎప్పుడు చెప్తుంటాను, గుంటకల్లో ఒక రైల్వే రిటైర్డ్ ఎస్ఐ ఈ మాట అన్నాడు, ప్రభువా ఇక నుంచి ప్రతిరోజు నీ కొరకు బతుకు, ఈ రోజు బతకకపోయినా ఆ రోజే నన్ను తీసుకో అన్నాడు. ఏ ఒక్క రోజు నీ కోసం బతకకపోతే ఇంకొక రోజు నేను ఈ భూలోకంలో బతకను, నీ కోసమే బతుకు, ఆ రోజే నన్ను తీసుకో, ఇంకా నాకేం వద్దు అంటే నా మిగిలిన జీవితం అంతా నీ కొరకు దారి వస్తాను. ఆయన అన్నాడు, నేను నా పిల్లల కోసం బతకాలని లేదు, చేసిన కడి చేసినాను, ఉద్యోగం చేసిన కడి చేసిన, పిల్లలకి పెట్టాల్సినంత పెట్టాల్సిన, ఇంకా ఇప్పుడు చేస్తే గీస్తే నా ప్రతిదీ ప్రభు కొరకే. ప్రభువా నీ కొరకు బతకకపోతే నాకు బతికే వద్దు నాయన, ఇంకెందుకోసం బతకాలి నాయన? ఎంత మంచి తీర్మానం, బ్రతుకుట క్రీస్తే అన్న. మనం బ్రతకండి అట్లా. మన కొరకు తన ప్రాణాన్ని ఇచ్చిన ప్రభు కొరకు ఏమిస్తామండి? ఏమిస్తాం? కొంచెం ప్రభు కొరకు ఆయన పనిలో సాయం చేయడం, స్వార్థ పనిలో నోరు చెప్పడం, ఆయన పరిచర్యలో పాలపంపు ఇంతే కదా. ఏం చేస్తాం చెప్పండి? నీ సర్వస్వం అంతా అప్పగించడం లేదు. ఇప్పుడు మనం చేసే పని కూడా మన పని మనం చేసుకుంటూనే ఏదో ఉన్న టైంలోనే ఇంత చేతనైన కాటికి, అంతకు మించి పెద్ద పెద్ద దైవ సేవకుల మాదిరి సమస్తాన్ని విడిచిపెట్టి మొత్తం వదిలిపెట్టుకొని సేవ చేసే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మనం కూడా అంతే. మన కార్యాలతో పాటు, సొంత కార్యాలతో పాటు దేవుని కార్యాలు ఉన్నాయి, గుర్తుపెట్టుకో. సొంత కార్యాలు తొందర చేసుకుంటే టైం మిగులుతుంది, అప్పుడు దేవుని కార్యాల్లోకి వెళ్ళవచ్చు. సొంత కార్యాలే చేయడానికి నీ చేత కాదు, ఇంకా దేవుని కార్యాలు ఎప్పుడు చేస్తావు? అందరూ ఉదయం 6కు లేస్తారు అనుకోండి, లేచి రెడీ డ్యూటీకి పోతారు. కానీ ఒక చోట సిద్దిపేటలో 5:30 కూడికకు వస్తారంట ఉదయం, తెల్లవారుజామున 5:30 నుంచి 7:30 వరకు కూడిక చూసుకొని అన్ని చట్లే సర్దులు పెట్టుకొని ఉద్యోగాలకు పోతారంట. నువ్వు వస్తావా అట్లా? అంటే 5:30కే లేచి స్నానం చేసి రెడీ క్యారియర్లు కట్టుకొని బ్యాగులతో సహా మందిరానికి వస్తారట. వచ్చి, ఎందుకంటే సెలవులు ఉండవు, ఎప్పుడంటే అప్పుడు రావడానికి వీలు కాదు. వాళ్ళు చూడండి ఎంత వంగిపోతున్నారో వాక్యం కోసం. అంటే తెల్లవారుజామున 5కు వచ్చి వాక్యం సమృద్ధిగా విని 1 గంటన్నర పాటు విని ఆ నుంచి అట్లా ఆఫీసులో పోతారు. అంత చురుకుదనం ఉందా? ఏ 4 కోలు వేయాలా, రెడీ కావాలా, వంటలు చేసుకోవాలా, దేవుని సందులో కూర్చో. క్రీస్తు కొరకు బ్రతకడం నేర్చుకుందా. పౌలు సమర్పణ జీవితం. ఒక రకంగా చెప్పాలంటే తన ఆస్తుల్ని సమర్పించినాడు, తన సమయాన్ని సమర్పించినాడు, తను తానే దేవుని కొరకు అప్పగించుకున్నవాడు పౌలు. తనకున్న యావదాస్తిని ఆత్మల కొరకే వ్యయం చేసినాడు. మనం యావదాస్తిని మన పిల్లల కోసం ఖర్చు పెట్టాం, ఆత్మల కోసం ఖర్చు పెట్టడం అంటే పెడతామని చెప్పండి ఎంత ధైర్యంగా. అనా వారిని ఆత్మలు రక్షించబడతాడు, కూడికి పెడదామా, కూడికి పెట్టాలంటే భోజనాలు పెట్టాలంటే 10,000 అవుతాయి. తర్వాత ఒక ఆటో తీసుకోవాలా, మొత్తానికి 15,000 అవుతాయి. 15,000 ఇస్తానంటే చెప్పు, మనం కూడికి పెడదామంటే 2 ఆత్మలు వస్తే ఏం పొడిచింది లేదు, సచ్చింది లేదు. కానీ 2 ఆత్మల కోసం ఇంకా 20,000 అయ్యే పని కాదు పాసా అని అంటారు కదా. 20,000 కర్మ సార్. ఆత్మలు రక్షించబడాలే కానీ వలేద్దామా? మరి వలేస్తామా?
అన్నా వలేయాలంటే నేను వల తెస్తాను, పోదాంపా, ఆ ఖర్చు నేను పెట్టుకుంటాను అంటే ఆత్మల కొరకై ఖర్చు పెట్టుకోవడం అనేది ఇంకా అది ప్రమోషన్ అన్నమాట. మన కోసం ఖర్చు పెట్టుకోవడం మనకు తెలుసు, మన పిల్లల కోసం ఖర్చు పెట్టుకోవడం మనకు తెలుసు, మన ఇంటి కోసం, దేనిల కోసం. ఆత్మల కోసం ఖర్చు పెట్టడం అది ఎక్స్ట్రాఆర్డినరీ. సమర్పణ జీవితం చివరిది చూద్దాం. మనకి ఇక్కడ ఆగుదాం, టైం లేదు కానీ 20వ అధ్యాయం 19వ వచనం ముందు చదువుదాం. 19వ వచనం. యూదుల కుట్రల వలన నాకు శోధనలు సంభవించినను, యూదుల కుట్రల వలన నాకు ఏం కలిగించినాయి? శోధనలు సంభవించినను. కన్నీళ్లు విడుచుచు. ఏం విడుచుచు? కన్నీళ్లు విడుచుచు. ఇప్పుడు 31వ వచనం చదువుదాం. 31వ వచనం. కావున నేను 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడుచుచు. ఎన్ని సంవత్సరాలు అంటే పౌలు జీవితంలో కళ్ళల్లో కన్నీళ్లు కారుతూనే ఉన్నాయి, బయటికి మాత్రం కనపడవు. చాలా సందర్భాల్లో ఒక్కోసారి కన్నీళ్లు కనపడకపోవచ్చు కానీ కన్నీళ్లు గార్చినంత పని అవుతుంది. ఎందుకు ఇలా అవుతుంది? ఎందుకు ఇట్లా? పౌలు యొక్క జీవితం అంతా కుట్రల వల్ల శోధనలు. ఆ కింది వచనాల్లో రాత్రి మగళ్ళు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్తున్నాను. బుద్ధి చెప్పేవాడు ఏమన్నా పద్యం కొట్టింది, గుద్దితేనేమయ్యా అని. బుద్ధి చెప్పేవాడు. ఇప్పుడు బుద్ధి చెప్పేటోళ్ళే గుంజిని తీస్తున్నారు. హెడ్ మాస్టర్, హై స్కూల్ హెడ్ మాస్టర్ పిల్లలందరూ పేరులో నిలబడి ఉంటే, పోరే మీకు చదువు చెప్పడం మా వాళ్ళకి, మీకు 9 చెప్తేనా వాళ్ళు వినడం కాబట్టి మీరు గుంజీలు కాదా, నేనే తీస్తాను అని ఆయనే గుంజీలు తీసి ఇంకొకసారి బెత్తం తీసుకొని కొట్టుకుంటున్నాను. విషయం అండి ఎంత పారిపోయిందంటే, ఇంకా మొన్న విన్న విషయం, మా స్కూల్లో ఒక పాప వచ్చి, ఆ పాప ఎన్నో తరగతి పాప, 2వ తరగతి పాప, ఒక్కడంటే సార్ వాడైతే మంచిగాడైతే పెద్ద మాట అంటే ఏమన్నాయంటే, నేను పెద్దగా మేడాన్ని పెళ్లి చేసుకుంటా అన్నాడు. అలాగే వయసు 50 ఏళ్ళు, ఈ 2వ తరగతి. నిజంగా నేను ఎప్పుడు ఇది నిజం మా సారు నేను అన్న తింటప్పుడు చెప్పిన, చూడు సార్ వాడు అట్ట ఇంకొకరు కూడా చెప్పినాడు సార్ నాకట్ట, వాడు అన్నాడు, గజేంద్ర గారు వాడు కూడా అన్నాడట అట్లా, నేను పెద్దగా అయినాక మేడంనే పెళ్లి చేసుకుంటారు. నీకు నాయనకి ఎట్ట చదువు చెప్తాను, ఎట్లా చెప్పాలా? యా టీచర్ చెప్తుంది? ఏదో జూనియర్ కాలేజీ డిగ్రీలు అయితే ఏదో పిల్లలు ఆట పట్టించినారు, ఈ పిల్లలు ఏమైనా కాలంలో ఉండాలి అట్ట ఇట్ట అన్నారంటే అయిపోయా. 2వ తరగతి తెలుగు ఇంక ఎట్లా చెప్పండి? అందుకోసమే ఒకప్పుడు పుట్టినా నేను 10th చదివేటప్పుడు సారు సోషల్ సార్, ఆరోగ్యం సార్ ఇంత ఈ టేబుల్ ఎత్తే ఉండే, ఆయన పట్టణానికి సార్లు ఆయన 10th అంటే ఇంత అలా ఉంటాడు. ఇట్లా టేబుల్ ఎత్తి కొడతాండి, బెల్ట్ తీసి టేబుల్ ఎక్కి మళ్ళా టబక్కి టేబుల్ మీదకి ఎక్కడం, వేయడం, వేస్తుంటే క్విక్ అనేటోడు కాదు. ఏమంటే వాళ్ళ 9 వచ్చి తాను సార్ ఏంటంటే అదంతా 90లో పుట్లూరు ఉన్నప్పుడు ప్రతి ఒక్కరి ఇంటికాడికి వచ్చి ఒకటే మాట, సార్ బాగా తన్ను సార్, ఎందుకంటే ఎంత చదువుస్తా సార్ అలా వాళ్ళ నమ్మకం అన్నమాట. మీరు తన్నాలే కానీ ఒక మాట అంటే చూడు సార్ తను సార్ ఏం లేదు. ఇంకొక ఆయన వచ్చి, సార్ ఈయనతోనే నీళ్ళన్నీ మోపించుకో సార్, స్నానానికి లోపల కొండ ఒక్కొక్కని మొత్తం నీళ్ళన్నీ ఇంట్లోనే మోపించుకొస్తారు. ఇప్పుడట మోపించుకునేమనుకో పని మనిషి పెట్టుకోవాలి సార్, నీళ్ళు మోపి మా వాడేమన్నా చదవనీకి వచ్చినాడా, నీళ్లు మోసుకొనీకి వచ్చినావా? బాగా చెప్తున్నావే. అప్పటి పిల్లలు ఎట్లా, ఇప్పటి పిల్లలు ఎట్లా? చెంబులు పాలు, ఆ ఇంట్లో గ్లాసు, ఈ ఇంట్లో గ్లాసు, ఈ ఇంట్లో గ్లాసు. ఇంకా ఉగాది వచ్చిందంటే, పండగ వచ్చిందంటే ఇన్ని బచ్చాలు, రేపు బచ్చాలు, మళ్ళీ సాయంత్రం ట్యూషన్ పెట్టడం, మళ్ళీ అందరూ తినడం, పిల్లలు ప్రతి ఒక్క ఇంట్లో నుంచి వచ్చేది.
అట్లాడిది పోయి ఇప్పుడు ఏ పరిస్థితి అంటే మజ్జిగ వస్తారు ఎవరన్నా లేవు సార్ మేము పోయాకనేది పెరుగు కాదు కదా. ఒకప్పుడు గ్లాసులలో పెరుగు పంపించేవాళ్ళు స్కూల్కి, గ్లాసులలో పెరుగు ఇంత దాంట్లో వేసి అయిపోరా సార్కి. ఒక ఆయన బాధపడింది, ఏమో సార్ మాకు తీసుకోవంట, ఇప్పుడు వాళ్ళు ఇచ్చింది తీసుకుంటుండవంట అని. అంటే మాది తినడం లేదే, వాళ్ళు ఇచ్చిన ఏదంటే వాళ్ళకు అంత బాధ అనమాట. మా పిల్లలైనా మాకు లేదా అని. ఎంత మారిపోతుంది. అందుకే ఏమన్నా అంటే ఇప్పుడు బట్టలు ఉన్నాయి అనుకోండి, బట్టలు కొంటే మురికి క్లీన్ చేసే సాకలైనా బండకేసి బాధ్యత తప్పే ఉంది. ఏంటి కొడుతున్నాడట? మురికి పోవాలనే కదా. ఏమైనా కావాలని కొడుతున్నాడా? మీకు మానక బుద్ధి చెప్పితే కన్నీళ్ళు ఇడుస్తూ బుద్ధి చెప్పినప్పుడు తిరగబడతారు, బుద్ధి చెప్పినప్పుడు తిరగబడతారు. ఏం చేయాలో? తిరగబడితే అట్లే వదిలేస్తే అట్లే పాడైపోతారు, కన్నీళ్లు కారుస్తూ. అంటే ఎంత సమర్పించుకొని పనిచేసినాడు, ఎంత సమర్పించుకొని పనిచేస్తాడు. అందుకే ఈయన జీవితం సమర్పణ జీవితం. బతుకంతా కన్నీళ్లు, నిందలు, కుట్రలు, శ్రమలు, ఇవి నిజంగా భక్తి జీవితంలో బతికేవానికి ఇవి అటాచ్ అయి ఉంటాయి, ఖచ్చితంగా అటాచ్ అయి ఉంటాయి. ఎవరో ఒకరు ఏదో మాట్లాడుతూనే ఉంటారు, కన్నీళ్లు విడిచొచ్చు. అందుకే కదా 51వ కీర్తనలు అన్నాడు, దేవా విరిగి నలిగిన హృదయం నీవు అలక్ష్యము చెయ్యి. అందుకే కదా మేఘం విరిగితే తప్ప పాట మనకు రాదు కానీ మీరు మేఘం పురియదు, మేఘం విరవకపోతే పురియదు. అట్లాగే ఒక మనిషి ఇరగకపోతే దేవుని పని చేయలేదు. నేను ఇరగకుండా ఉండాలన్నా నీవుడు ఏమనకుండా ఉండాలంటే అయితే చేస్తానంటే అట్లా ఎవరు ఉండరు అనేవాళ్ళు అంటూనే ఉంటారు. మనం విరిగిపోవాలి, విరిగి నలిగితే తప్ప పని చేయలేదు. దీన్ని సమర్పణ విరిగి నలిగిన హృదయం గల జీవితం అంటాం. దావీదు సొంత జీవితాన్ని గురించి విరిగిపోయాడు 51వ కీర్తనలో. సొంత జీవితాన్ని గురించి, తాను చేసిన పాపాన్ని గురించి తన పడక తేలిపోయేంతగా ఏడ్చినాడు, పడక తేలిపోయేంతగా ఎంత కన్నీరు గార్చినాడు. పౌలైతే గమనించండి, ఇతరుల రక్షణ కొరకై విరిగిపోయినాడు. ఇతరుల రక్షణ కొరకై, స్థిరత కొరకై సంఘం స్థిరపడాలి 10 కాలాల పాటు. మనం ఉన్నా లేకపోయినా ఈ సంఘం ఇలాగే భవిష్యత్తులో పెద్ద స్థితికి వెళ్ళాలి. ఈరోజు కూర్చున్న వ్యక్తులు ప్రధానం కాదండి, సంఘం ప్రధానం, సంఘ పరిచర్య ప్రధానం. పరిచర్య, సంఘం క్రమం తప్పకుండా ఇలాగే వర్ధిల్లుతూ ఉంటే అంతకన్నా ఆనందం ఏముంటుంది చెప్పండి. అంతేగాని ఇది మనుషుల కోసం కాదు, ఇది దేవుని సంఘం. దేవుడు వచ్చి తీసుకుపోయేంత వరకు ఈ సంఘం భూమి మీదనే ఉంటుంది. మన స్థానంలో నూతన ఆత్మలు రావాలా, ఇక్కడి నుంచి వాళ్ళ చేతిలోకి వెళ్ళాలా, వాళ్ళు నడిపించాలా, ప్రభువును గణపరచాలి. తర్వాత ఉంది కానీ మనం ఇక్కడ ఆగుదాం, మరి ఎప్పుడైనా కంటిన్యూ చేసుకుందాం. దేవుడి మాటలు దీవించునగాక. విన్న వాక్యం నిమిత్తమై ఎరకంచెరు మానికి మంచి ప్రార్థన చేస్తాడు. తదుపరి ఒక పాట పాడుకొని దేవుని దాసుని ద్వారా వాక్యం విందాం.